అంటే ఆయన స్వభావం నీలోనికి రావాలి. మీరు ఒక మాట చెబుతాను, మీరు ఎరిగిందే, పుల్ల మామిడి తీయని మామిడిని మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు అంటుకడుతూ ఉంటారు. ఈ పుల్లని మామిడిని తీసుకొని వచ్చి తీయని మామిడికి అంటుకడతారు. కొంతకాలం అయ్యాక ఇది కూడా కాపుకొస్తుంది. తీసుకురాబడింది పుల్లని మామిడే, కానీ అంటుకట్టబడిన తీయని మామిడితో ఏకమైపోయాక ఇది కూడా తీయని కాపే కాస్తుంది. నేను దేవుని ఎరుగుదును అని మైకు బట్టి నేను అరిచినా, దేవుని ఎరుగుదును అని గట్టిగా మీరు చప్పట్లు కొట్టినా ఒరిగేదేమీ లేదు. దేవుని ఎరిగి ఉంటే అంటుగట్టబడిన మొక్కకు మార్పు చెందినట్లుగా దేవుని ప్రేమ మీలో ప్రవహించాలి, దేవుని వెలుగు మీలో కనబడాలి, ఆయన ఉప్పు వంటి సారం మీలో ప్రత్యక్షం కావాలి. అన్నిటికంటే నిత్య జీవానికి తప్పించబడిన అనుభవంలో మీరు ఉండి తీరాలి.